హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం తెలుగు వార్తాపత్రికల్లో ప్రచారమైనటువంటి సిల్లుబడ్డ సీర అనే కథను చెప్పుకుందామా? కథలోకి వెళ్ళిపోదామా? ఒరేయ్ బామ్మద్ది, ఇయాలేటో ఒళ్ళంతా పచ్చిపుండులాగుందిరా, అప్పుడే నిద్ర లేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య, ఆ నిన్నంతా పనులతోటి అలసిపోయినావు కదా బావా, మరి ఆ మాత్రం సలుపులుంటాయిలే అన్నాడు. అంతేలాగుందిరా బాబు. ఒలేయ్ భూలక్ష్మి, భూలక్ష్మి, ఆమె పలికే వరకు పిలుస్తూనే ఉన్నాడు ఆదిబాబు. అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ఏడి నీలెట్టే స్నానం చేసేస్తాను అని ఒక కేక పెట్టాడు. నానంత ఖాళీగేటి నేను, నువ్వెళ్ళెట్టుకో. లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ఏటి దీని తలపొగరు అనుకుంటూ పక్కనే ఉన్న వీరయ్య వైపు చూసి, అదేట్రా వియ్యప్ప, తెల్లారేకే అలా గర్తత్తది, లెగిశాక కూడా చూశాను, ఏటో శత్రువుని చూసినట్టు చూసింది. ఏంతంతావు కారణవు అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ, ఏటి బావా, నిన్న వచ్చినోళ్ళ దగ్గర ఏదైనా నాగేవేటి పేకట్లా అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ, ఇయ్యప్ప వల్ల సుఖం నేను కాదు, నాకు ఆగు, ఇప్పుడే వస్తాను అంటూ లుంగి ఎత్తి పట్టుకి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్లోని నీళ్ళని మొహం మీద చల్లుకొని పుక్కలుచ్చి ఉమ్ము గుట్లో ఉన్న వేపపుల్లని నమిలి పిప్పి చేసి వదిలాడు. దండం మీద తువ్వాల కోసం వెతుకుతూ ఆ దండం మీద ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. బావా, ఈగో తువాలు పిలిచాడు వీరయ్య. ఆ పిలుపు వినబడ్డట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అంతలో బుర్రలో వేల ప్రశ్నలు ఏటలాగా కొయ్యలాగా కదిలాడు అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. అలాగా ఉండిపోనివ్వు. ఏటైంది బావా అడిగాడు. ఏటి నేదురా, ఈ సీరేట్ ఇక్కడుందని చూస్తున్నాను. ఇది మా అమ్మ సీర, దీన్ని ఇక్కడెవరు చేశారు? తనలో తనే మాట్లాడుకున్నట్లు అన్నాడు వీరి వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్లు మొహం పెట్టి. నిన్నే కదేటి బావా, మీ అమ్మ సంవత్సరమైంది, ఏదో అవసరానికి తీసుంటారు అన్నాడు. ఎంత అవసరం ఉంటే మాత్రం పెట్టెలున్నాడుగు సీర తీయాలా? ఇగో చూడు, ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే భూలక్ష్మి, భూలక్ష్మి, భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా, ఇప్పుడున్న దానల్లే పిలుస్తున్నావు బావా, పలక్కో అన్నాడు. మా అమ్మకి ఇట్టమైన సీరరా ఇది, దాన్ని జ్ఞాపకంగా దాచుకున్నాను. దాన్నిప్పుడు బయటికి నాకే అవసరం ఏటొచ్చింది? దానికి తోడు ఈ సీల్లోటి ఇంత నిర్లక్ష్యం ఏటి దానికి అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు. ఓలే భూలక్ష్మి, వినబడినట్నే ఈసారి అతని కంఠం కంగుమన్నది. ఆ అరుపులకి ఆదిబాబు గోలను గమనిస్తూ భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళల్లో. అలా తనని చూడగానే అడగడానికి 1,00,000 ప్రశ్నలున్నా వాటన్నిటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపారా చూసి నిదానంగా అడిగింది. ఏటి నీ కాకిగోలేటి? ఆ మాటకి ఆదిబాబు కోపం నశాలానికి ఎక్కింది. ఈ సీర బయటికెలాగొచ్చింది? భూలక్ష్మి ముఖం చిట్లిస్తూ, ఏమో నాకేటి తెలుసు అంది. ఏటే ఆ సమాధానము? ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వచ్చి తీసేయడానికి? ఉన్నదే మనిద్దరం, తిత్తే నువ్వు తీయాలి, లేదంటే నాను తీయాలి. చక్కగా చెప్పు, ఎలా తీసావో. ఏటి ఎగసగలగుందా? నాకు తెలియదని చెప్తున్నాను కదా. నిన్న ఇల్లంతా చుట్టాలే, ఎవరు తీశారో, యానికి తీశారో అంది. ఎంత నిర్లక్ష్యమే నీకు! మా అమ్మ సీర, దానికిట్టమైన సీర, దాని జ్ఞాపకార్థం నాను దాచుకుంటే దాన్ని బయటికి నాగిందే కాకంట దాన్ని సిల్లు కూడా ఎట్టారు. ఇది ఎవరు ఎందుకోసం చేశారో నాకు తెలిసే వరకు నేనొగ్గను తెగించినట్టే అన్నాడు ఆదిబాబు. భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బయటకొచ్చింది. ఏటేటి
మళ్ళీ చెప్పు, ఈ సీరంటే నీకిట్టమా? దీన్ని మీ అమ్మ జ్ఞాపకంగా దాచుకున్నావా? ఓలమ్మో ఓలమ్మో, నాను ఎంత గుడ్డిదాన్ని! నా మొగుడి గొప్ప హృదయం చూడలేకపోను. ఎప్పుడు తాగుబోతూ నా కొడుకుని తిట్టుకునేదాన్ని గాని ఇంత గొప్పోడని తెలిస్తే దండేసి దండం పెట్టకపోనా? అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు, నంగనాసిదానా, నాటకాలాపి నీ అమ్మ ఒళ్ళెల్లాగుందే అన్నాడు ఆమె పైకెళ్తూ. నేనేకపోతే ఎట్రా సెత్తనా కొడక, ప్రపంచకంలో నీదే గొప్ప ప్రేమ అన్నట్టు హెచ్చిలిపోతున్నావు. నువ్వు అడిగేవి దిక్కుమాలిన ప్రశ్నలు, మళ్ళీ దానికో సమాధానం కూడా చెప్పాలా? ఆవేశంతో ఊగిపోయింది. అవునే చెప్పాలి, నువ్వు మగ ఇల్లాలివి, నీ ఫీలింగ్ కదా. ఇందలా చూపిస్తే నీ ఇల్లాలితనం ఇంట్లో ఏటి జరుగుతుందో, ఎవరిని తీసేత్తనో కూడా తెలియకుండా బతుకుతుంది. ఇదొక ఇల్లాలు, దీనికి సపోర్టు. ఆ మాటలకి భూలక్ష్మి నవ్వి, పోనీ నానైతే మగ ఇల్లాలనే కనుక నువ్వైతే గొప్ప ఈరుడివి కదా. మరి నువ్వు కనుక్కోలేకపోయినావా ఆ చీర ఎవరు తీసిరని? నీకు ఈ చీర మీద ఉన్న ఇట్టాన్ని అలాగా దాని ముందు కూకోలేకపోయినవా? దాన్ని నీ బుర్ర మీద పెట్టుకొని ఊరేగలేకపోయినవా? అంది భూలక్ష్మి. ఆదిబాబు రోషం పొడుచుకొనొచ్చి, ఒలే, నన్ను రెచ్చగొడితే మనిషిని కాదు, చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. నువ్వెలాగో మనిషివి కాదన్న విషయం నాకు తెలుసులే, ఇంక పల్లకో. మీ అమ్మ బతుకున్నప్పుడు చక్కగా చూసుకోవడం చేతనే కాదు గాని ఇప్పుడేదో ప్రేమగారిపోతున్నట్టు, గుండెపోతున్నట్టు అందామె గుమ్మంలో ఉన్న అరుగుపైన కూర్చుంటూ. మగాడి ప్రేమలన్నీ బయటికి అగుపిస్తాయేటే, మనసులుంటాయి గాని ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ఆ ప్రేమొక్కటే దాచుకున్నావా? ఏరే రహస్యాలు కూడా దాచినావా? ఆ ముసలాన ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబు ఆవేశంగా ముందుకు ఉరికాడు. 190 దాచుకుంటానే, నీకెందుకు? ముందు చీర విషయం తేల్చు అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ఏట్రా నీ గోల? ఆడోళ్ళు చీరలు ఎందుకు తిత్తారు? కట్టుకోవడానికి తిత్తారు. అదెంత పాత చీర, కట్టుకోపోతే పుసుక్కున సిరుగుంటుంది. ఇంత చిన్న విషయానికి యానికలా రంకెలెత్తున్నావు? చిరాగ్గా మొహం పెడుతూ అంది. ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె బగ్గు మండింది. ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నాడు. కాసేపటి తర్వాత, ఏవి ఈ ఆడోళ్ళకి సీరలు కరువైపోయినాయా? మా అమ్మ సీరలే కావాల్సి వచ్చిందా అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ఏటిరా నాయనా, మీ అమ్మ సీరలున్న మగత్యము ఏటి దాసినవేంటి? ఈ సీరల ఇలాగా గింజుతున్నావు? భూలక్ష్మి తగ్గలేదు. అది బాబు నీళ్లు నమిలాడు, అతనేం చెప్తాడా అన్నట్లు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ, ఏటాది బాబు, పలకవు చెప్పు రెట్టించింది. అది బాబు తెగించాడు. ఏటి చెప్పాలే? నిజం తెలిసిపోయినాక ఇంకెటి చెప్పాలి? నువ్వే ఆ చీర తీశావు, యానికో కూడా నాకు తెలుసు అని ఆగి, దీని విషయం తెలిసి అర్థమైపోయినది. మరి నేనెలా చెప్పాలి? దాన్ని ఇరకాటంలాగా ఎట్టి చెప్పిస్తాను అనుకొని మా అమ్మ మీద కోపంతో నువ్వే ఆ చీర సింపినావు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకమే నువ్వు. అది తెలక్క ఆ ముసలిది నీకు సపోర్టు చేసింది కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి తన వ్యూహాన్ని రచించింది. మీ అమ్మతో ఏనాడైనా ప్రేమగా మాట్లాడావా నువ్వు? అదే చేసుంటే నాకెలా సపోర్ట్ చేస్తుంది మీ అమ్మ? ఏదో మందెట్టుంటావు టక్కున అన్నాడు. ఓలమ్మ, నాను మందెట్టిస్తున్నానా? వీళ్ళమ్మ పొట్టనెట్టుకుంది ఈడు, సుట్ట తిరిగి నన్నంటాడు అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బ కొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవల ఇంకెంతంత మాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమ్మిగూడారు. పొద్దునే భార్యాభర్తల గొడవ భలే రంజుగా ఉంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు, ఇదిగో భూలక్ష్మి, పోన్లే కదని ఊరుకుంటుంటే పెట్టరెగిపోతున్నావు. మా అమ్మని నేను పొట్టనెట్టుకోవడమేటి అన్నాడు. సిక్కింది సేప అనుకుంది భూలక్ష్మి. నేననడమేంటి, ఊరూరే అంతల్లే.
కాలంటే వీళ్ళందరినీ నుంచి సాక్ష్యం తీసుకొస్తాను అంది. నీ సాక్ష్యక నీ సాక్ష్యాలు నాకక్కర్లేదు. అది నా తల్లే, నేనంటే చేసుకుంటాను, నా ఇష్టం. నీకేటి మధ్యలా? ఆవేశంతో అతని గొంతు వణికింది. ఇంత తెగించేసినోడికి మరి నీకెలా ఈ చీర విషయం? అది సిరిగిపోతే నీకేమి, అరిగిపోతే నీకేమి? మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. నీ అమ్మ ఎంత పొగరే నీకు అంటూ పైకొచ్చాడు ఆదిబాబు. ఏటి కొడతావా? కొట్టు, నువ్వేటి, నేను చేయగలనా పని అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకల్ని తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి, సుఖంగా ఉండడం చేతగాదేటి మీకు? చిన్న సీరముక్క కోసం గొడవలు పడుతున్నాడు అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. విషయం సీర కాదురా ఈరి, ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాచిపెట్టి అత్రిపత్రాలేవి అని అడగలేక ఈ బాధ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ఏటవుతుంది బావా ఇక్కడ? అత్తిపత్రాలేటి? దాన్ని దాచిపెట్టేయడం ఏంటి? ఈ గోలేంటి అడిగాడు వీరి. దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక, ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి ఉరికాడు ఆదిబాబు. ఇదా ఆ పాపిట్టి దానివల్లే నా బతికిలాగైంది. ఆ అత్తి మీద నాకు హక్కు లేకుండా చేసేవు కదా దొంగముండా అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ ఉన్నవాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గర వెళ్లకుండా శక్తి కొలది పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపల్ని తడుముకోకుండా, రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ ఉంది. అప్పా ఇదా, ఈ నీళ్లు దాగు అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతని చేతిలో ఉన్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. నా మీద నీ పెతాపం చూపితే ఏడేసుకొని మూల కూక్కున్న రోజులు పోయినాయి. నువ్వేటో ఊడబొడుతువని లక్షల పోసి కట్టబెట్టారు మా అమ్మోళ్ళు. నువ్వా పైసాన్ని పనికిరాని ఓడివి. నా కట్నం తిని నన్నే తన్నే ఓడివి. మీ అమ్మ చచ్చిపోయాక కనీసం దాని సావు కారణం కూడా అడగకుండా డవిరెట్టుగా అత్తి వివరాలు అడిగినోడివి. తూ నీ బతుకు ఇదో అదిరినండి. ఏదో అల్లమ్మ మీద ప్రేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతాడు గాని ఆ యమ్మ బతుకున్నప్పుడు ఒక్కరోజు కూడా ఈడు ప్రేమగా చూసింది లేదు. దాన్ని ఆసుపత్రి ఖర్చులన్నిటికీ దాచుకున్న డబ్బులు కూడా తీసుకెళ్ళి తాగిన తాగుబోతోడివి నువ్వు. దాని శవం కాడికి కూడా తాగొచ్చిన ఎదవ. ఇంత గాత్ర లేనోడికి ఆ యమ్మ అత్తెలా రాత్తది? అందుకే పొయ్యే ముందు పెద్దోళ్ళనెట్టి ఆ యమ్మ కూతురు పేరున నా పేరున దానికున్నంత ఇచ్చిమని ఈలునామా రాసింది. ఆ ఈలునామా సింపినాడి బాడుకోవు. ఇప్పుడు అత్తిపత్రాలు దాసేసి ఆస్తికి హక్కుదారుడైపోదామని ఈడి ఆలోచన. ఆడముండలం మాకు అంతంత వచ్చేసినదని ఈడి ఏడుపు. ఇప్పుడు చెప్పండ్రా, ఆ పత్రాలన్నీ ఈడికి తెలియకుండా తీసేయడం తప్ప అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటుపోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడు పిల్లల్ని చూస్తూ నిల్చున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు, మీ సాచాకాలేవి లేవు. సింపిన వీలునామా పెట్టుకొని ఏ కోర్టుకెళ్తారు? ఒకేలా వెళ్ళినా గెలిచేది న్యాయమనే. అది నా కాడుంది, గుర్తెట్టుకో అన్నాడు. ఏటా న్యాయం? తాగేసొచ్చిన ఒళ్ళుపై తెలియకుండా తల్లిని ఆలిని సితకబాదినాడువా? ఆడోళ్ళ కట్టం మీద తిని తొంగోడవా? సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి. ఈ అన్నిటికన్నా పెద్ద అర్హత నన్ను మగాన్నవడమే. అది బాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి, తూ మొగాడివైపోతావేట్రా? అరతట్టాలా? నువ్వు మాలాటి ముడిస్వే, గుర్తుపెట్టుకో. అయినా పుటకలో మగాడివైపోతే సరిపోదేటి, గుణంలో నువ్వక్కర్లేదా అందామె ముసలు కొడుతూ. ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తున్నాడనో భయంతో వీరయ్య అక్క దగ్గరికి వచ్చి, ఒలే బావా వెళ్ళిపోతున్నాడే అన్నాడు కంగారుగా. ఎల్లని, ఆడేటి చెయ్యినేడు. తాగి తొంగుంటే ఆడి ముడ్డి మూతి కడిగే ప్రతిరోజు జబ్బలరిగిపోయినట్టు పనిచేసేది. నానైతే ఏటి చెయ్యనోడికి అత్తేటి
మళ్ళీ ఇదే న్యాయమని ఆడు ఇరిగిరేటవేనివి ఆడాలని అత్తి ఎందుకు? అది వాళ్ళ హక్కు కాదా? హక్కులు ఎవరి అట? మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా చేశాను, ఇక పైన కూడా అదే చెయ్యాలి, చేత్తను అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. ఇంతేనండి, ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండోయ్.